ఇరాన్ మధ్య యుద్ధం ఆగిపోయిందా? ఈ ప్రశ్నకు ఒకరు అవునంటే ఇంకొకరు కాదంటున్నారు. ఈ వార్తలతో ప్రపంచం మొత్తం గందరగోళంలో పడింది. సరే, ఈ మొత్తం కన్ఫ్యూజన్ వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలీ మొత్తం కథ మొదలైందే ఒకే ఒక్క ప్రశ్నతో: యుద్ధానికి బ్రేక్ పడిందా అని. దీనికి వచ్చిన సమాధానాలే ఒకటి అవునని, ఒకటి కాదని. ఇవే ప్రపంచాన్ని ఇంతలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. సరే, ముందుగా ఈ రెండు రకాల రిపోర్ట్స్ ఏంటో చూద్దాం. ఒకరి వాదనేంటి, మరొకరి వాదనేంటి, అసలు ఏం జరుగుతోంది? ఈ మొత్తం గందరగోళానికి కిక్స్టార్ట్ ఇచ్చింది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన. ఆయన ఏమన్నారంటే, అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరిగాయని, 5 రోజులపాటు యుద్ధాన్ని ఆపడానికి ఒక ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఇక్కడే అస్సలు ట్విస్ట్ మొదలైంది. ఒకవైపు ట్రంప్ ఏమో 5 రోజులపాటు ఫైటింగ్ ఆపేస్తున్నాం అని చెప్తున్నారు. మరోవైపు ఇరాన్ అధికారులు అబ్బే అలాంటి ఒప్పందం ఏదీ లేదు, అదంతా అబద్ధం అని కొట్టిపారేశారు. చూశారో, ఒకే విషయంపై 2 దేశాల నుంచి పూర్తి భిన్నమైన మాటలు. అందుకే ఈ అనిశ్చితి. ఇది కేవలం మాటల యుద్ధం మాత్రమే కాదు. దీని వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేయగల ఒక పెద్ద విషయముంది. అదే హోర్ముజ్ జలసంధి. అసలీ హోర్ముజ్ జలసంధి ఏంటి? దీనికెందుకంత ఇంపార్టెన్స్? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సముద్రపు దారి. మధ్యప్రాచ్యంలోని ఆయిల్ దేశాల నుంచి ప్రపంచంలోని వేరే దేశాలకు ఆయిల్ తీసుకువెళ్లే ఒక సూపర్ బిజీ హైవే లాంటిది. ప్రపంచం వాడే పెట్రోల్, డీజిల్లో చాలా పెద్ద భాగం రోజూ ఈ దారిగుండానే వెళ్తుంది. అంటే ఇది ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇరాన్ ఏమని హెచ్చరిస్తోందంటే, ఈ జలసంధిని మూసేస్తామని. ఒకవేళ వాళ్ళు నిజంగా అలా చేస్తే పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి. గ్లోబల్గా ఆయిల్ సప్లై ఆగిపోతుంది. ఆ ప్రాంతంలో టెన్షన్స్ విపరీతంగా పెరిగిపోతాయి. చివరికి అది డైరెక్ట్ మిలిటరీ యాక్షన్కి, అంటే యుద్ధానికి కూడా దారితీయొచ్చు. ఈ టెన్షన్ కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు. దీని ఎఫెక్ట్ ప్రపంచమంతా కనిపిస్తోంది. పెద్ద పెద్ద దేశాలు, సంస్థలు కూడా దీని గురించి మాట్లాడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. హోర్ముజ్ జలసంధిని మూసేస్తే అది ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక, ఇంధన సంక్షోభానికి దారితీస్తుందని వాళ్లు హెచ్చరించారు. అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చూడండి. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా పార్లమెంట్లో ఈ విషయం గురించి మాట్లాడారు. ఇది కేవలం 2 దేశాల మధ్య సమస్య కాదని, దీని ప్రభావం ప్రపంచం మొత్తం మీద ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ గొడవలు, ఈ బెదిరింపుల మధ్య ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా జరిగింది. అదేంటంటే, భారతదేశం తీసుకున్న ఒక దౌత్యపరమైన స్టెప్. ఇంత టెన్షన్ నడుస్తున్నా సరే ఇండియా మాత్రం ఇరాన్కు మెడికల్ సప్లైస్ పంపింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే పొలిటికల్ గొడవలు ఎలా ఉన్నా మానవతా సంబంధాలు కొనసాగుతాయనిది చూపుస్తోంది. భారత్ పంపిన ఈ సహాయాన్ని ఇరాన్ అధికారులు కూడా గుర్తించి దానికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. చూశారా, ఒకవైపు యుద్ధ వాతావరణం, మరోవైపు ఇలాంటి సహాయ సహకారాలు. పరిస్థితి ఎంత సంక్లిష్టంగా ఉందో కదా. సరే, ఇప్పుడుదాకా మనం చూసిన ఈ పాయింట్స్ అన్నింటినీ ఒకసారి కలిపి చూద్దాం. చివరగా మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. మొత్తం పరిస్థితిని ఒక్కసారిగా చూస్తే మనకు కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. 1. యుద్ధ విరామం గురించి ఒకరు అవునంటే ఇంకొకరు కాదంటున్నారు. 2. హోర్ముజ్ జలసంధిని మూసేస్తామనే ఒక పెద్ద బెదిరింపు. 3. ప్రపంచ సంస్థలు, దేశాధినేతల నుంచి వస్తున్న హెచ్చరికలు. 4. ఈ టెన్షన్ మధ్యలోనే కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలు. ఇవన్నీ చూసిన తర్వాత మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే: ప్రస్తుతం జరుగుతున్న ఈ దౌత్యపరమైన ప్రయత్నాలు ఈ టెన్షన్స్ని తగ్గిస్తాయా? లేకపోతే ఈ మాటల యుద్ధం, ఈ బెదిరింపులు ప్రపంచాన్ని ఇంకొక పెద్ద సంక్షోభంలోకి నెట్టేస్తాయా? దీనికి సమాధానం దొరకాలంటే మనం వేచి చూడాల్సిందే.